ఇది అరటికాయ కొబ్బరి ఫ్రై అన్నమాట. మనం అరటికాయలు ఎగురు పెట్టుకుంటాం కదా, అట్లాగే ఇది ఫ్రై అన్నమాట. అరటికాయని బాగా చెక్కేసి కొంచెం లోపలికి చెక్కుకోవాలి. బాగా చెక్కి చిన్న ముక్కల కింద కట్ చేసుకుని నీళ్ళలో వేసుకోవాలన్నమాట. లేకపోతే అది నల్లబడిపోతాయి అన్నమాట ముక్కలు. కొంచెం నల్లబడకుండా చిటికెడు పసుపు, కొంచెం చిన్న స్పూను ఉప్పు వేసుకుంటే ముక్కలు నల్లబడకుండా ఉంటాయన్నమాట. అరటికాయ కోస్తే చూడండి, మన చేతులు కూడా నల్లబడతాయి, వేళ్ళు. అట్లాగా అది ముక్క నలిపెక్కకుండా ఉంటుంది అన్నమాట వాటర్లో వేస్తే. అప్పుడు మనం పప్పు సామాన్ వేసుకోవాలన్నమాట. మూకుడు పెట్టి 2 గంటల నూనె పోసుకొని, ఇది కొంచెం ఆయిల్ ఎక్కువే పీలుస్తుంది. ఆయిల్ పోసుకొని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు అన్నీ పప్పు సామాన్ వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత అరటికాయ ముక్కలు వేసుకొని అవి కూడా కొంచెం వేపుకున్నప్పుడు మళ్ళీ ఒక చిన్న స్పూను 4వ వంతు పసుపు, 1 స్పూను కారము, 1 స్పూన్ ఉప్పు కూడా మళ్ళీ వేసుకొని కదుపుకోవాలన్నమాట. ఈ మూత పెడితే చక్కగా ఉప్పు వేసాక మగ్గిపోతాయి అరటికాయ ముక్కలు, బాగానే వేగిపోతాయి. లాస్ట్లో కొబ్బరి మిక్సీ పట్టి ఉంచుకొని 4 ముక్కలు కొబ్బరి పౌడర్ చల్లుతామన్నమాట ఫ్రై అయిపోయాక. ఇది సాంబార్ పెట్టుకున్నప్పుడు అది సైడ్ డిష్ కింద బాగుంటుంది అన్నమాట. అన్నంలో కలుపుకోవచ్చు, చపాతీతో కూడా తినొచ్చు అన్నమాట. అరటికాయ కొబ్బరి ఫ్రై ఇది.